ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్నటువంటి మన సొంత రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ సంస్థలు అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. స్టార్టింగ్లోనే మీకు 96,000కి పైగానే శాలరీ వస్తుంది. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జాబ్స్ని అయితే మిస్ చేసుకోకండి. విద్యాశాఖలో ఈ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లోనే. అన్ని డీటెయిల్స్ని చెప్తాను. సో చాలా మంచి జాబ్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయితే మిస్ చేసుకోకుండా కంపల్సరీగా అప్లికేషన్స్ పెట్టుకోండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చివరి వరకు అయితే చూడండి. సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్, ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, మన విజయవాడలో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే ఈ నోటిఫికేషన్కి తెలంగాణ వాళ్ళు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనమాట. మన హైదరాబాద్లో కూడా ఎస్పీఏ అంటే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫీస్ అనేది ఉంది. కాబట్టి మన సొంత రాష్ట్రాలు కూడా జాబ్ అనేది మీరు చక్కగా తెలంగాణ వాళ్ళైతే మన హైదరాబాద్కి కూడా ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు. ఏపీ వాళ్ళైతే విజయవాడలో అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి నాన్ ఫ్యాకల్టీ పొజిషన్స్లో భాగంగా వివిధ రకాల ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆగస్టు 9th నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో మీకు ఇదే వీడియోలో అప్లై ప్రాసెస్ని చెప్తాను. సో ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో కంపల్సరీగా లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. గాయస్, ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే రిలీజ్ అయింది. ఈ సంస్థకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా చోట్ల ఆఫీసెస్ అయితే ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్లో ఉంది అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి విజయవాడలో అయితే ఉంది. సో ప్రజెంట్ విజయవాడలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ప్రజెంట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్కి తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. అన్నీ కూడా పర్మనెంట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఇక్కడ మనకి పోస్టులకి సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. మీకు 1 by 1 ఆ పోస్టుల డీటెయిల్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో మీరు వీడియోని కంప్లీట్గా అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకోదైనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే మీతో డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి అసిస్టెంట్ రిజిస్టర్ అని చెప్పేసి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఈ యొక్క అసిస్టెంట్ రిజిస్టర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఇది మనకి గ్రూప్ ఏ క్యాడర్ కిందకి అయితే వస్తుంది. మీకు లెవెల్ 10th ప్రకారం 56,100 నుంచి 1,77,500 వరకు బేసిక్ పే అనేది ఉంటుంది. సో దీంతో పాటు ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి. సో అన్నీ కలుపుకుంటే మనకి దాదాపుగా జాబ్లో చేరగానే సో మీకు 90,000కి పైగానే శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ ఈ యొక్క అసిస్టెంట్ రిజిస్టర్స్కి సంబంధించినటువంటి పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 years నుంచి మ్యాక్సిమం 35 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అంటే మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్లో ఈ పోస్టులకి సంబంధించి 2 క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేశారు. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి అలాగే డిప్యూటేషన్కి సంబంధించి మెన్షన్ చేశారు. డిప్యూటేషన్కి సంబంధించి మనకి అవసరం లేదు. ఎందుకంటే సో డిప్యూటేషన్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ ఎవరైతే ఎంప్లాయర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించింది. కాబట్టి ఇక్కడ డిప్యూటేషన్ అని చెప్పేసి ఉంది కదా, అది వదిలేసండి. ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఉంది కదా, ఇది మనకి అన్ఎంప్లాయీస్ అందరికీ కూడా వర్తిస్తుందన్నమాట. అయితే ఒక అసిస్టెంట్ రిజిస్టర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఎవరు అప్లై చేయొచ్చు, క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మినిమం మీరు 55% ఆఫ్ మార్క్స్తో మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు ఏ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ అనేది ఉంటే సరిపోతుంది, అప్లై చేయొచ్చు. అంటే మీరు పీజీ చేసినా, ఎంబీఏ చేసినా, ఇలా మీరు ఏ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అండ్ అలాగే ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా పోస్టులు అయితేనే, బట్ మీకు ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి మాత్రమే చెప్పాలి కాబట్టి సో ఆ డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో పర్సనల్ అసిస్టెంట్ అని చెప్పేసి గ్రూప్ బి క్యాడర్కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. సో ఈ పోస్టులకి ఏంటి అంటే మీకు లెవెల్ 6th ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 65,000 వరకు కూడా శాలరీ వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 32 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండి
డిప్లొమా ఇన్ స్టెనోగ్రఫీ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్కి సంబంధించి సో మీకు ఇక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దాంతోపాటు మీకు 3 years ఎక్స్పీరియన్స్ అనేది క్లరికల్ వర్క్కి సంబంధించి కానీ సెక్రటేరియల్ వర్క్కి సంబంధించి కానీ ఆ యొక్క నాలెడ్జ్ ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అంటే మీకు స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి అండ్ ఇంకోటి ఏంటంటే సో మీకు అంటే సిస్టమ్ రిలేటెడ్గా వర్క్ చేసినట్లుగా 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఆ యొక్క ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మీకు ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేనటువంటి పోస్టులు ఏంటి అంటే మనకి అసిస్టెంట్ రిజిస్టర్స్కి సంబంధించినటువంటి ఏదైతే జాబ్స్ ఉన్నాయో సో మనకి ఆ పోస్టులకి మాత్రం ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మనకి పోస్టింగ్ వచ్చేసి ఇనీషియల్గా ఈ యొక్క స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించి విజయవాడలోనే పోస్టింగ్ ఉంటుంది ఫస్ట్. తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వాడికి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మన తెలంగాణలో కూడా హైదరాబాద్లో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉంది కాబట్టి ఒకవేళ మీరు తెలంగాణ వాళ్ళు వీడియో చూసినట్లయితే మన తెలంగాణకి కూడా మనకి ఫర్దర్గా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడి ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరు కూడా అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సినటువంటి పని లేదు. ఓన్లీ మిగతా అభ్యర్థులు మాత్రమే అంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అబ్బాయిలు మాత్రమే 1000 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నా అదే అప్లికేషన్ ఫీజు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో రిటర్న్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు పోస్ట్లని బట్టి ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తాము అని చెప్పేసి సో నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే మెన్షన్ అయితే చేయలేదు. మనకి అది ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో మీకు ఫర్దర్గా అప్డేట్ చేస్తే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్డేట్ చేస్తాను సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోదు. మన సొంత రాష్ట్రంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలో అది కూడా మంచి సాలరీ ప్యాకేజీతో మీరు జాబ్లో అయితే చేరవచ్చు అనమాట. ఇప్పుడు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనము ఎలా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. సో మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా యొక్క పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, రిక్రూట్మెంట్ పోర్టల్ అనేది. ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ లాగిన్ అలాగే సైన్ అప్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీరు సైన్ అప్ పైన అయితే క్లిక్ చేయండి. సో సైన్ అప్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా సో మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయమని చెప్పేసి వస్తుంది. ఈమెయిల్ అడ్రస్ తర్వాత మళ్ళీ ఈమెయిల్ అడ్రస్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీరు పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పాస్వర్డ్ అనేది మళ్ళీ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీరు మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి సైన్ అప్ పైన క్లిక్ చేయాలి. సో ఈ సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ లాగిన్ అని చెప్పేస్తుంది కదా, సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత సో మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకున్నారో ఈమెయిల్ ఐడి ఆ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా అనేది ఎంటర్ చేసేసి సో డైరెక్ట్గా లాగిన్ అవ్వాలి. సో ఆ లాగిన్ అయిన తర్వాత ఏంటంటే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి ఫోటో సిగ్నేచర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసేసి ఫీ ఉన్న వాళ్ళు ఫీ పేమెంట్ చేసేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేసి సరిపోతుంది. సో ఇలా మీరు అప్లై చేయాలి. ఫస్ట్ సైన్ అప్ పైన క్లిక్ చేయండి, తర్వాత డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేసేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సబ్మిషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు చక్కగా మొబైల్లోనే చేసేసుకోవచ్చు. మనకి విద్యాశాఖకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ పొజిషన్స్ అయినటువంటి అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకి సంబంధించి డీటెయిల్స్, వీటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అండ్ పిన్నడి కామెంట్లో అయితే ఇచ్చాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.